ఓం నమ శివాయ శివాయ గురువే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. మనమంతా కూడా ప్రస్తుతానికి ఈ యొక్క లగ్నాలు వాడే లక్షణాలంతా కూడా తెలుసుకున్న ఎపిసోడ్లో అంతా కూడా భాగంగా ఈ యొక్క మిథున లగ్న జాతకులకంతా కూడా ఏ రకంగా ఉంటుందో తెలుసుకుంటాం. గోచార చక్రవశాత్వం అంతా కూడా షష్టగ్రహ కూటంలో శుక్ర బుధ శనీశ్వర రాహు ఈ యొక్క సూర్య చంద్రుడి యొక్క కలియిక అంతా కూడా మిథునరాశిలో సంభవిస్తుంది. కావున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. మే 15 తర్వాత మిథున రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి ఈ యొక్క మిథున రాశిలో ప్రస్తుతానికైతే కనుక కుజుడంతా కూడా అంగారకుడు మిథున రాశిలో సంచారం జరుగుతున్నారు. కేతు అంతా కూడా ఈ యొక్క కన్యారాశిలో సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క గ్రహచార చక్రం వశాత్తు అంతా కూడా మీకు ఫలితాలంతా కూడా చెప్తూ ఈ యొక్క లగ్నాల యొక్క లక్షణాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. మిథున లగ్న జాతకులంతా కూడా మీరు ఏ రాశిలో పుట్టినప్పటికీ కూడా ఈ లగ్నాలు వాళ్ళకంతా కూడా వర్తిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది. కావున వ్యక్తిగత జాతకాలు చూపించుకొని పరిహారాలు చేయించుకోగలరు. ఈ యొక్క మిథున లగ్న జాతకుల యొక్క లక్షణాలు చూసుకుంటే కనుక ఈ యొక్క బంధు ప్రీతిగా ఉంటారు, భోజన ప్రియులుగా ఉంటారు. మీరంతా కూడా ఊహాజనంలో అంతా కూడా జీవనం గడుపుతూ ఉంటారు. పరిశోధాత్మకమైన జీవితం, ప్రతి విషయంలో పట్టు వదలకుండా ఉండే విధానం తత్వం అనేది ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది. వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. నిత్యమంతా కూడా దేవతారాధనలో ఈ యొక్క భక్తి భావనలో ఉంటారు. కావున ఈ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? దానగుణము దయాగుణం అనేది ఉంటుంది. బంధుప్రీతిగా ఉంటారు. నిత్యమంతా కూడా దైవతారాధనగా ఉంటారు. అల్ప సంతోషులుగా ఉంటారు. కావున ఈ లక్షణాలు అనేది చెప్పడం జరుగుతుంది. ప్రధానం మీరంతా కూడా ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పఠనం చేసుకోవడం వల్ల ఈ లక్షణాల్లో మీరు అంతా కూడా ఎటువంటి గ్రహదోషాలంతా కూడా తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున లగ్న జాతకులకి అంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా మిత్ర రాశులు కావున మీకు అంతా కూడా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నిత్యమంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి. మీరు పచ్చని ఉంగరాన్ని ధరించడం వల్ల వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలుగుతుంది. విద్యలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విద్యావంతులుగా ఉంటారు, ధీరుల్లాగా ఉంటారు. మీరంతా కూడా సాత్వికమైన గుణంతో ఉంటారు. కావున ఈ యొక్క మిథున లగ్న జాతకులంతా కూడా ఆశాజనకంగా మీకు మంచి జరగాలంటే నిత్యమంతా కూడా మహాలక్ష్మి యొక్క కవచాన్ని పఠనం చేసుకోండి, మంచి జరుగుతుంది. నిత్యమంతా కూడా మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రనంతా కూడా క్షీరసాగ మదనంలో మహాలక్ష్మీదేవి అంతా కూడా ఎట్లా జనించింది, ఈ యొక్క సముద్ర మదనంలో అంతా కూడా ఎట్లా ఆవిర్భావం జరిగింది, ఆ కథనంతా కూడా వినండి. తద్వారా మీకు అష్టలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క ఆనందమైన జీవితం జీవించడానికి నిత్యమంతా కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా వజ్రాన్ని ధరించడం వల్ల మంచి జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకంలో చూపించుకుంటే కనుక పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కనుక లగ్నవశాత్తు ఈ పరిహారాలు చేసుకుంటే కనుక ఆనందమైన జీవితం జీవించడానికి గ్రహదోషాలంతా కూడా పోయి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. నలనవలంతా కూడా దానం చేసుకుంటే కనుక ఆనందమైన జీవితం జీవించడానికి శనీశ్వర దోష నివారణత్వం మంచి జరుగుతుంది. మీకంతా కూడా ప్రధానంగా బొబ్బర్లని శుక్రవారం రోజున దానంగా చేస్తూ ఉండాలి. ఈ యొక్క కాలభైరవ దేవాలయంలో మీరంతా కూడా అట్టి పండ్లంతా కూడా వితరణ చేసుకోవడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. నిత్యమంతా కూడా కాలభైరవుడికంతా కూడా దేవాలయంలో దర్శనం చేసుకోండి. మీకు దగ్గరలో ఉండే శివాలయంలో కానీ కాలభైరవ దేవాలయంలో కానీ దర్శనం చేసుకోవడం వల్ల ఈ యొక్క శునకానికంతా కూడా చపాతీలంతా కూడా చేసి దాంట్లో కొంచెం పదురు పదార్థాలు అంటే బెల్లం లాంటిది ఏమైనా వేసి ఆ శునకాలకంతా కూడా నల్ల కుక్కలకంతా కూడా వితరణగా చేయడం వల్ల ఈ యొక్క కాలభైరవుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మీకు దగ్గరలో ఉండే శునకాలకంతా కూడా అన్నం కానీ లేదంటే ఈ యొక్క శునకాలకి రొట్టెలు కానీ పంచడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. తద్వారా కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుంది. కానీ ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కాలభైరవుడికంతా కూడా శునకాలకి కుక్కలకంతా కూడా ప్రధానంగా మీరు ఈ యొక్క గారెలు కానీ చపాతీలు కానీ రొట్టెలు కానీ పెట్టడం వల్ల సకల గ్రహ దోషాలు తీరి మీకంతా కూడా మంచి జరుగుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని శ్రీరామచంద్ర స్వామికి ప్రీతికరంగా అంతా కూడా జపం చేసుకోవడం వల్ల 100 నిమిషాలు ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళ కష్టాల నుంచి బయటపడతారో అప్పుల బాధలు తీరిపోతాయి, రుణ బాధలు తీరిపోతాయి. మీరు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కేతు గ్రహం అంతా కూడా ఈ యొక్క యోగకరంగా లేదు. కావున మీరంతా కూడా ఉలువల్ని కొంచెం దానం చేసుకుంటే కనుక మంచి జరుగుతుంది. ఈ యొక్క
బొబ్బర్లని దానం చేసుకుంటే కనుక రాజకీయ యోగము రాజయోగము కలుగుతుంది. మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా నిత్యం మహాలక్ష్మి యొక్క సహస్రనామాలు చదువుకోండి, తద్వారా మంచి జరుగుతుంది. నిత్యమంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు నవగ్రహ శ్లోకాలంతా కూడా ప్రతినిత్యం చేసుకోవడం వల్ల, నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా 11 ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, రావి చెట్టుకి కూడా 11 ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, గోమాతకంతా కూడా సేవ చేసుకోవడం వల్ల, పచ్చిక తెలగబిడ్డినంతా కూడా పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఈ యొక్క దత్తాత్రేయ నామస్మరణాన్ని ఆచరించండి. జయ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపం చేసుకుంటూ ఉంటారు. సకల గృహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరు కష్టాల నుంచి బయటపడి మీకంతా కూడా మంచి జరగాలని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క గ్రహ దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవిస్తారని చెప్పేసి నీ పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీ వ్యక్తిగత జాతకాలంతా కూడా చెప్పుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా మాకు వాట్సాప్ చేస్తే కనుక మీకంతా కూడా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసుకొని మా అపాయింట్మెంట్ తీసుకొని జాతకాలు చెప్పించుకుంటే కనుక వ్యక్తిగత జాతకాల నుంచి దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి చండీ హోమాది కార్యక్రమాలంతా కూడా చేసి మీకు పరిహారం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దేవతారాధన చేసుకోండి. శివాలయంలో మీరంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల, పుష్పోదకంతో ఈ యొక్క భస్మోదకంతో అభిషేకం చేసుకోవడం వల్ల నిత్యమంతా కూడా మీకు ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారికి స్వాతి నక్షత్రం రోజున ఆడిచ్చిన పశువుని దానంగా ఇవ్వండి. తద్వారా పశువుతో అభిషేకం చేసుకుంటారో మీకు మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు కావున యోగకరంగా ఉంటాడు. ఈ యొక్క 3 గ్రహాలంతా కూడా మీన రాశిలో సంచారం జరుగుతుంది. కావున ప్రస్తుతానికి యోగకరంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా రాహు, సూర్యభగవానుడు, శనీశ్వరుడంతా కూడా కలిగిగా ఉంది. కావున దోషకరంగా ఉంటుంది. దోషం నుంచి బయటపడి మీరు కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున కొంచెం 3 నెలలు దాటిన తర్వాత, 4 నెలలు దాటిన తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టుకుంటే, నూతన ఇన్వెస్ట్మెంట్లు అంతా కూడా పెట్టుకుంటే మంచి ఆశాజనకంగా వ్యాపారం అంతా కూడా లాభాల్లో గణించడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః, శివాయ గురువే నమః, జయ గురు దత్తాత్రేయాయ నమః. కుంభలగ్న జాతకులు ధైర్యవంతులు, ధీరవంతులుగా ఉంటారు. కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది. దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభల జాతకులు నిదానంగా వీళ్ళు విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు. ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి శుక్రుడు, బుధుడు కారకుండా అవుతాడు. కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది. రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడుగా ఉంటాడు. కావున రాహుకి ప్రీతికరంగా మినుములని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి, విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పచ్చాని ఉంగరాన్ని ధరించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు, వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం వీళ్ళంతా కూడా నల్లనములని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు కలబరి దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి, మీకు మంచి జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది. కావున మీ జాతకం ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ హోమము, కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి, వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకంతా కూడా జాతకరీత్యా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కీర్తివంతులు, గుణవంతులుగా ఉంటారు. కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు. కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది.
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా 108 సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి, మాకు మంచి జరుగుతూ ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్నంతా కూడా జపం చేసుకోండి, తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః. స్మరణ మాత్రేణ సంతుష్టాయ జయ గురు దత్తాత్రేయాయ నమః. ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పరిహారాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠనం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం అంతా కూడా మే 15వ తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకంతా కూడా లభిస్తుంది. కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోగకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది. కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పేదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి. దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి, తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ వాయుగురువే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృమే సంస్థితా నమస్తస్తే 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 నమో నమః.